రెసిపీ అండి సోరకాయ ఉంటే సరిపోతుందండి మన ఇంట్లో టేస్ట్ అయిన గారెలు సిద్ధం. ఈ రోజు చేసే రెసిపీ ఏందో తెలుసా ఫ్రెండ్స్? సోరకాయ గారెలు. పల్లెటూరు లాంగ్వేజ్లో పల్లెటూరు భాషలో కూడా చేస్తానండి నేను. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే సొరకాయ తీసుకోవాలండి. సొరకాయ గారెలు అంటారు. ఇప్పుడు ఏంటంటే చాలా దొరుకుతాయి సొరకాయలు, చలికాలం కదా. సొరకాయ గారెలు అయితే టేస్ట్ సూపర్ ఉంటాయి. దానికి కావాల్సింది సొరకాయ అండి. లేత సొరకాయ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్. దానికైతే నువ్వులు అండి, కంపల్సరీ నువ్వులు ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఎల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, సాల్ట్, పసుపు కొంచెం, జీలకర్ర, బియ్యపిండి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్గా మనం కొంచెం కారం కూడా వేసుకోవాలి, కొంచెం కారం. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను సొరకాయనైతే మొత్తం తొక్కు తీసిందండి. మనమైతే సొరకాయను మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా తొక్కు మొత్తం తీయాలి. ఇట్లా అయితే తీసిన నేను ముందుగానే. బట్ ఇప్పుడైతే దీన్ని సొరకాయని ఎలా తురుమాలనేది చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేసుకున్న తర్వాతనైతే సొరకాయని మొత్తం ఇలా తురుముకోవాలి. స్లోగా అంటే ఇంకా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. బట్ కాకపోతే మిక్సీ పడితే బాగుండదండి, గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇలా సొరకాయ తురుముతే ఏంటంటే ఇట్లా మంచిగా లేర్లు వచ్చి బాగుంటుందండి తురుము అయితే. అయితే మొత్తం అయినాక చూపిస్తా. మరి చూసిరా, ఇట్లా అయితే మంచిగా తురుముకోవాలి. కొంచెం ఏదైనా ఓపికగా వేసుకోవాలండి, ఎందుకంటే అలా అయితే చూసిరా గుజ్జు మొత్తం ఇలా అవుతుంది, బాగుంటుంది. ఇంకా సర్వపిండి కూడా పెడతారు, కాకపోతే గారెలు మాత్రం బాగుంటాయండి. ఇప్పుడైతే సొరకాయ తురుము అయితే ఇలా తురుముకోవాలండి. వాటర్ ఉన్నది కదా, ఈ వాటర్ ఉన్న దాంట్లో ఏం చేయాలంటే మనమైతే ఇంకా పిండి వేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇవి అయితే ఇంకొంచెం ఇది వాటర్ అలాంటివి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలండి. మామూలుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నా, ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నా అండి. ఇవన్నీ అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కచ్చా పచ్చగానే అయితే పేస్ట్ చేసుకోవాలి. అందులోనే ఇంకా ఎల్లిపాయలు వేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం జీలకర్ర కూడా వేసుకోవాలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం సన్నం కడిగేసి కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా కూడా కొంచెం కొత్తిమీర వేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇంట్లో సాల్ట్ వేసుకోవాలి మనం, ఎందుకంటే అందులో వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకోవాలి, మిరపకాయలు చేదేయకుండా ఉండడానికి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవడమేనండి. చూసిరా, ఇప్పుడు ఈ సొరకాయ తురుములో మాత్రం మనం ఇలా ఏం వేసుకున్నామంటే చూపించిన కదా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టుకున్నా. పచ్చిమిర్చి పేస్ట్ అన్నట్టు టేస్ట్ బాగుంటుందండి సొరకాయలకు. ఇప్పుడైతే మనం ఇందులో ఇంకేం వేసుకోవాలంటే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయండి. ఇంకా అట్లనే కొన్ని చిన్నగా కడిగేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే కొత్తిమీర వేసుకోవాలి. దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చించేసినాం అనుకో, కరివేపాకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. డైరెక్ట్ వేసుకుంటే ఆకులు వేసుకుంటే చేయడం ఇబ్బంది అవుతుంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం సాల్ట్, కారం అవి వేసుకుందాము, చూపిస్తానండి. ఇప్పుడైతే కొంచెం మనం పసుపు వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం, మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. టేస్ట్ రెండు బాగుంటాయి అన్నట్టు. పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి, కారపొడి కొంచెం వేసుకోవాలి. వీటికి అన్నిటికి సరిపడే అంత సాల్ట్ మాత్రం వేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్ వేసుకుంటేనే మనకు గారెలు అనేవి పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా కలపాలి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంతకుముందు మిక్సీ పట్టేటప్పుడు వేసినాం కదా పచ్చిమిర్చిలా, ఇప్పుడైతే సపరేట్ ఇట్లా వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ పంట కింద కలుగుతా అంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉప్పు, కారం అన్నీ ఈ సొరకాయ తురుముకు పట్టినాక మనం బియ్యం పిండి వేసి కలుపుకోవాలండి. చూసుకుంటే కలుపుకోవాలి, వాటర్ వేయద్దు. ఇందులో ఉండే వాటర్తోనే పిండి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు వేసుకోవాలండి, కొంచెం నానబెట్టుకోవాలి. టైం లేకపోతే అప్పటికప్పుడైనా ఇలా కడిగేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఒకటేసారి అంత వేసినాం అనుకో ఎక్కువ అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల ఏంటంటే సోరకాయలు ఉండే వాటర్తోనే పిండి కలుపుకుంటే సోరకాయలు పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటాయండి. మనం వాటర్ వేసినాం అనుకో కొంచెం నీరు ఉంటుంది. బట్ పిండి ఎక్కువ చేసుకోవాలనుకుంటే సోరకాయ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి.
ఇగో ఇంకొంచెం పిండి అయితే పడుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన కదా సొరకాయ గుజ్జులో ఎంత పిండి పడితే అంతే కలుపుకోవాలి. గారెలు అనేటివి టేస్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా బాగా వస్తాయి అన్నట్టు. ఎక్కువ పిండి అయిందనుకో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే అంతా కలుపుదామండి. చూడండి, ఈ వాటర్లోనే పిండి అంతా తినికిపోవాలి, ముద్దకు రావాలి. మనం గారెలు ఒత్తుకునేటట్టు అయితే ఉండాలండి. మనం అన్నీ వేసినాక కూడా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకోవాలి, కారం ఉప్పు సరిపోయిందా అని. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం ఉప్పు పైన జల్లుకొని కలుపుకోవాలి, ఎందుకంటే తర్వాత వేస్తే కలవదు కాబట్టి. ఇప్పుడు టేస్ట్ చేసినాక మనమైతే మళ్ళీ పిండిని కలుపుకోవచ్చు. సాల్ట్ పడితేనేమో ఇంకా మనం వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. ఇంకనైతే పిండి పడుతుందండి, మనం కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి. మినిమం ఈ గిన్నెడు పిండి అయితే పెట్టిన, నేను గిన్నెడు పిండి వేద్దామని పెట్టిన, కొంచెం ఉంది. మరి అది కూడా పడుతుందా చూద్దాం. కలుపుకుంటూ వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోకూడదండి. ఇదంతా కలిపినాక చూద్దాం మరి ఇంకొంచెం పడుతుందా సరిపోతుందా ఆడికాడికి అని. చూసిరా, ఇక ఇదే పిండి ఉందండి. ఇక లాస్ట్గానైతే చూడాలి, పిండి అవుతుంది అనుకుంటాను. ఆడికాడికి తక్కువ పడ్డదనుకో కొంచెం సేపు ఆగినామనుకో ఇంకా లూజ్ అయిపోతుంది పిండి. మనం పిండి తక్కువ అయిందనుకో, ఇది ఎక్కువ అయిందనుకో క్వాంటిటీ, ఏం చేయాలంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుంది పిండి, నో ప్రాబ్లం, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచితే కథం పిండి దగ్గరికి వస్తుంది కాబట్టి తర్వాతనైనా గారెలు చేసుకోవచ్చండి. మొత్తం కలిపినాక చూద్దాం మరి. మొత్తం లాస్ట్గా ఫైనల్గానైతే పిండిలా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇట్లా ముద్దకు వచ్చేటట్టు అయితే పిండి కలిపి పెట్టుకున్నా. ఈ పిండి అయితే పక్కన ఉంచుదాం 5 నిమిషాలు. ఆలువకు అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. అసలు తీసుకుందాం. తర్వాత అయితే ఇందులో ఆయిల్ పోసుకుందామండి. మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే గారెలు నిండా మునుగుతూనే బాగుంటాయండి, బాయిల్ అవుతుంది కాబట్టి. మంచిగా గారె అనేది కాలాలి, అప్పుడు టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఆయిల్ అయితే పోసిన, మంచిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కేంతసేపు ఎక్కువనే పెట్టాలి గ్యాసు. చూడండి, ఇట్లయితే మనం ఇంకా ఒక ముద్దలాగా తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకుంటా ఇట్లా ఒత్తుకోవాలండి గారెనైతే. కొంతమంది మందం చేసుకుంటారు, కొంతమంది ఏమో పలసగా చేసుకుంటారు. పలసగా చేసుకుంటేనేమో మంచిగా క్రిస్పీగా ఉంటాయి, మందం చేసుకుంటేనేమో కొంచెం మెత్తగా ఉంటాయండి. పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళు తినాలనుకుంటే కొన్ని మెత్తగా చేసుకోవచ్చు. ఇక మనం క్రిస్పీగా 2 days 3 days ఉండాలి అనుకుంటే మాత్రం ఇంకా మనం పలసగా ఒత్తుకోవచ్చు అండి. నేనైతే పలసగానే ఒత్తుకుంటున్నా, పలసగా ఒత్తుకుంటే నాకు ఇష్టం అన్నట్టు, టేస్ట్ బాగుంటాయి. ఇట్లయితే ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేయడమే. ఇంకా ఆయిల్ అయితే కొంచెం టైం పడుతుంది హీట్ ఎక్కడానికి. చూసిరా, మనం కవర్ మీద అయితే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకోవాలండి. అట్లనే అన్నీ కూడా అట్లనే వేసుకోవాలి. ఇంకోటి కూడా ప్రిపేర్ చేస్తున్నా చూడండి. మనకైతే ఇంకా అక్కడ గారె అనేది మీదికి వచ్చిందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇంకొకటి వేసుకుంటున్నా. 2 వైపులా గారెను తిప్పుకోవాలి, అప్పుడే మనకు గారె అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది. చూడండి, ఇప్పుడు గారె అయితే వేసినాం కదా, ఒకవైపు తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే ఏంటంటే తొందర అడుగంటుకోకుండా మాడిపోకుండా, ఆయిల్ ఫస్ట్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందర మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా అయితే ఇంకా చేసుకోవాలండి. ఇంకోటి కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం గ్యాస్ అనేది తక్కువ పెట్టుకోవాలి. మనం ఒకరు ఉంటే తక్కువ పెట్టుకోవాలి, 2 ఉన్నారనుకో ఏం కాదు, ఎక్కువ పెట్టుకున్నా కూడా ఒకరు చేసిన కొద్ది ఒకరు అయితే ఇంకా చేస్తారు, ఫాస్ట్గా అయిపోతాయండి. ఇది కూడా ఇట్లా సైడ్కి వేసుకుందాం. మనం సైడ్కి వేసుకుంటే దాన్ని పక్కకు దొబ్బినాం అనుకో, ఇది అనేది 2 కాల్చుకోవచ్చు, తొందర అయిపోతాయి. లేదు మనకు కొంచెం టైం ఉంది అనుకుంటే ఒకటి కూడా కలుసుకోవచ్చు. ఇప్పుడు వేసినా కదా, ఇది రెండో వైపు తిప్పుకున్నామండి. ఇదేమో ఫస్ట్ వేసింది ఈ కలర్కి వచ్చింది కదా, చూసిరా ఈ కలర్ గారె అయితే ఈ కలర్కి వచ్చిందండి. చాలా బాగుంది, నాకైతే మస్తు అనిపిస్తుంది. నువ్వులు పోసినా కదా, నువ్వులు ఏర్పడుతున్నాయి చూడండి అక్కడక్కడ, కరివేపాకు, ఇంకా మనకు శనగపప్పు, ఇవన్నీ అయితే బాగుంటుంది. ఇట్లా అన్ని గారెలు చేసుకోవాలండి. రెండో గారె కూడా రెడీ అయిందండి. ఇప్పుడైతే మూడోది వేసినా కదా, ఇది 2 వైపులా తిప్పుకోవాలి. మనం చిన్నగా వేసుకుంటే ఒక 2 అట్లా వేసుకోవచ్చండి. నేను ఎందుకంటే చిన్న కడాయి పెట్టుకున్నా కదా, మీరు కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే తొందర ఇట్లా ఒత్తుకొని కూడా మనం వేసుకోవచ్చండి. ఇట్లా మనం పిండి మంచిగా ఉన్నది అన్నట్టు, మంచిగా సాగుతుంది అన్నట్టు అప్ప కూడా. చూడండి, ఇట్లా అయితే మంచిగా రౌండ్గా ఒత్తుకొని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.
ఇంకా అది కూడా చూసుకోవాలి, ఇక్కడ ఇంకొక గారె కూడా తిప్పుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. మన ఇంట్రెస్ట్ అనేది మొత్తం గారెల మీదనే ఉండాలి. కొంచెం ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కాల్సే వాళ్ళు ఉంటే. ఎవరు లేరు, మనం ఒకరేం చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం గ్యాస్ తక్కువ పెట్టి చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం ఎక్కువ పెట్టిన, ఎందుకంటే ఈ గారె కూడా రెండు ఇందులో వేసినాం కాబట్టి కాలాలంటే కొంచెం గ్యాస్ అనేది ఎక్కువ ఉండాలి. చూసిరా, కాకపోతే అప్పాలు ముని అంత అయితే ఖచ్చితంగా నూనె ఉండాలండి, ఉంటేనే మనకు గారెలు అనేవి మంచి పర్ఫెక్ట్గా కాలుతాయి. ఇవి ఒకటి మీద ఒకటి పడుతుందండి. చిన్న కడాయి పెట్టుకుంటే ఇదే ప్రాబ్లం మనకు, కొంచెం పెద్దది పెట్టుకుంటే ఏం కాదు. ఒక్కొక్కటి వేసుకుంటే అయితే మంచిగా ఫ్రై అవుతాయి. కాబట్టి నేను పిండి ఎక్కువ ఉంది కాబట్టి ఇదంతా పిండి వేసినాకనైతే చూద్దాం మరి ఎన్ని గారెలు అయితే ఏందనేది. మొత్తం అయినాక చూపిస్తా. చూడండి, ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గానైతే మొత్తం గారెలు రెడీ అయినాయండి. చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా గారెలు అయితే. ఇట్లా ఇరిస్తే ఇరిగిపోతున్నాయి, క్రిస్పీగా ఉన్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఆల్రెడీ నేను టేస్ట్ చేసినా కూడా. ఇట్లా వేసి పెట్టుకున్నాం అనుకో, పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మనం స్టోరేజ్ కూడా వేసుకోవచ్చు, ఒక 2-3 రోజులు కూడా చాలా బాగుంటాయి. ఇంకా మనకి ఇప్పుడు కొంచెం చేసినాక కాసేపు గాలి కొంచెం అనుకో ఇంకా క్రిస్పీగా అవుతాయండి. ఓకే, అప్పటికప్పుడు తినాలనుకుంటే కొంచెం మందం వేసుకోవాలి. మందం వేసుకుంటే ఏంటంటే మనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, కొంచెం క్రిస్పీగా ఉంటే వాళ్ళకి దంగయి కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కొంచెం మందం వేసుకుంటే మంచిగా మెత్తగా ఉంటాయండి. సూపర్గా ఉంటుంది గారె అయితే. మన తెలంగాణ స్టైల్లో సొరకాయ గారెలు అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఓకేనా మరి, అందరికైతే లాస్ట్గా ఫైనల్గా బాయ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలో కొంచెం చూడండి, ఫుల్ వీడియోలు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, గారె ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి, చేసుకొని ట్రై చేసినాక. ఓకేనా, ఉంటాం మళ్ళీ మరి. బాయ్ అందరికీ.